అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుగాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉన్నారు కదండి. తన నూతనమైన మాటలతో అద్భుతకరంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవునిలో ఎంతగా ఆనందిస్తున్నామంటే ఒక్కొక్క మాట మన జీవితాలను కదల్చి వేస్తుంది కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా వేగిరానే ఇలా లేచి అందరం సమకూర్చబడి ప్రభులో అందరము కలిసి ఆయన మాటల్ని ధ్యానిస్తూ మరి ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు యొక్క మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. 147వ కీర్తనలు 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. ఆమె గుండె చెదిరిన స్థితిలో, చాలా భయంకరమైన పరిస్థితులలో మీరు ఉన్నారేమో, కానీ దేవుని అద్భుతకరమైన మాటల ద్వారా సంతోషించండి. ఎందుకంటే మనుషులు మనల్ని ఇంకా గాయపరిచేవారే కదండి. ఇంకా చచ్చిన పామును చంపి అంటే ఎలా చేస్తారంటే చచ్చిన పామును ఇంకా చంపినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీకు అర్థమైన రీతిలో నేను చెప్తున్నాను ఉదయకాల సమయంలో. అంటే మనుషులు అన్న మాటల్ని అని చాలా విధమైన మాటలతో భయంకరంగా మనల్ని హింసిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. అంటే మనుషుల మాటలు మనల్ని చంపేస్తాయి. మనుషుల మాటలు మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. మనుషుల మాటలు మనల్ని ఎంతగానో కుమిలిపోయేటట్టు చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎంత అద్భుతమైన వారో తెలుసా? దేవుడు మనల్ని బాగు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మన హృదయంలో గాయం అవుతుంది కదా, ఆ గాయాన్ని మాన్పే దేవుడై ఉన్నారు. మనుషుల మాట ద్వారా హృదయం అంతా వేదనే, హృదయం అంతా దుఃఖమే, హృదయం అంతా మరి చాలా భయంకరంగా మరి చాలా బలహీనమైపోతూ ఉంటుంది. కానీ దేవుడు మరి ప్రతి గాయాన్ని కట్టే దేవుడై ఉన్నారు, మాన్పే దేవుడై ఉన్నారు. ఆమేన్. గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేస్తారు. మనుషులు మనల్ని చంపేటట్టుగా మరి మనము ఏదైనా ఒకటి మన జీవితంలో అంటే మనము ఇంకా కృంగిపోయేటట్టుగా మన జీవితాలను వాళ్ళు ఇంకాను దిగజారే స్థితిలోనికి తీసుకొని వస్తే
దేవుడు మాత్రము దిగజారిపోయిన మనల్ని అద్భుతకరంగా లేపే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకోండి. అందుకనే మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూడండి. మనుషుల వైపు చూస్తే మన జీవితాలు ఇంకా చాలా ఘోరమైన స్థితిలో ఉంటాయండి. అందుకనే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఇతరులకు చెప్పుకోవడం కంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు హృదయంలో ఉన్న బాధ అంతా కూడా తీర్చబడుతుంది. హృదయంలో ఉన్నంత వేదన అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా మనము మొరపెట్టినప్పుడు మన మొరకు మరి ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. మన మూలుగులను వినే దేవుడై ఉన్నారు. మన విషయంలో అద్భుతమైన కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నావు ప్రియ సహోదర సహోదరి? అనేకులు అంటున్నారా నీ గర్భం తెరవబడదని, అనేకులు అంటున్నారా నీకు ఉద్యోగం రాదని, అనేకులు అంటున్నారా నీ పరిస్థితి ఇంకెప్పుడు ఇలానే ఉంటుంది అని అంటున్నారా? లేకపోతే మనుషులు అనొచ్చు నీకు ఇంకా ఎవరిస్తారండి మీకు, మీ కుటుంబానికి చక్కని అల్లుణ్ణి లేకపోతే కూతుర్ని మనుషులు అనొచ్చు. ఎవరిస్తారండి మీకు? ఎవరు కలుపుకుంటారు మీకు బంధుత్వాన్ని? ఎవరు మీకు తోడుగా ఉంటారు? లేకపోతే మీ కూతురి వివాహం జరగదు, మీ అబ్బాయి వివాహం జరగదు, ఇంకా ఇంతే, ఇలాంటి జీవితమే మీ జీవితం అని పదే పదే సార్లు మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో. కానీ దేవుడు అంటున్నారు, మీ హృదయంలో ఉన్న వేదన, మీ గుండె చెదిరిన స్థితిని నేను బాగు చేసే దేవుణ్ణని. ఆమె అన్న వారి ఎదుటనే దేవుడు తలగా ఉంచబోతున్నారు. అన్న వారి ఎదుటనే దేవుడు అద్భుతకరమైన స్థితిని ఇవ్వబోతున్నారు. ఎక్కడైతే తలదించుకున్నామో అక్కడే మన తలలు పైకెత్తే దేవుడై ఉన్నారు. ఆమె ధైర్యం తెచ్చుకొని ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఆమె ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవా, అద్భుతకరమైన రీతిలో నాతో మాట్లాడేందుకు స్తోత్రం అయ్యా. ప్రభా, ఇదిగోండి నా గుండెలో ఉన్న వేదన అంతా కూడా తొలగిపోయిందయ్యా. నువ్వు నాతో మాట్లాడిన తర్వాత ఇంకా నువ్వు సహాయం చేయండి. ఈ రోజున ఒకటి జ్ఞాపకం తెచ్చుకోండి, లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఉన్నారు కదండి. ఆమె ఈ రోజున లేయా ఎంత ద్వేషించబడము, మరి అదంతా కూడా ఆమె మనసులో ఉన్న వేదన అంతా కూడా దేవుడు చూసినట్లుగా ఆమె గుండెలో కూడా గాయాన్ని కట్టారు దేవుడు. ఆమె గుండెలో ఉన్న ఆ బాధనంతా తీసివేశారు దేవుడు. ఆమె ద్వేషించబడుట దేవుడు చూసి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి ఉన్నారు. ఆమె అలాగే మీ జీవితంలో కూడా ఎలాంటి పోరాటాలతో పోరాడుతున్నా లేయాని చూసిన దేవుడు, లేయా పైన కనుదృష్టి ఉంచిన దేవుడు మీ పైన కనుదృష్టి ఉంచరా? ఖచ్చితంగా ఉంచే దేవుడై ఉన్నారు. అయితే ఉదయకాల సమయంలో ముందుకు సాగుదాం ప్రార్థన చేస్తూ. దేవ, అద్భుతకరంగా మాతో మాట్లాడేందుకు స్తోత్రం అని చెప్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కనైనా మీ మాటల ద్వారా మేము ఎంతగానో నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాం. ఆయా గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు ప్రభా, వారి ప్రతి గాయను ఆయా కట్టే దేవుడవై ఉన్నావు. అయ్యా, ఎంతమంది అయితే మా ప్రియులు ఆయా గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో, భయంకరమైన వేదనతో, భయంకరమైన శోధన మధ్యలో ప్రభా గుండెంతా చెదిరిపోయి, గుండెంతా కూడా ఎంతో నొప్పితో ప్రభా మనుషులను వేసే నిందలకి, అవమానాలకి, మాటలకి చాలా విధంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారేమో. అలాంటి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాటలందుకు స్తోత్రం ప్రభా. మీ మాటల ద్వారా వారి జీవితంలో అద్భుతకరమైన మీ కార్యము జరుగును కాక, గొప్పవారగును కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక. ఇంకను దీవించండి, ఆశీర్వదించండి, బలమైన నీ కృప చేత నింపమని వేడుకున్నాం. ప్రతి ఆటంకం పైన విజయము దయచేయండి అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడైతే తలదించుకున్నారో ఆ చోటనే వారి తలలు మీరు ఎత్తుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో అయా, ఇదిగోండి బలహీనంగా ఎంతమంది అయితే ఉన్నారో, అయా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, వారందరికీ మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ మీరే బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.